గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. హలో మమ్మీస్ అండ్ డాడీస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో భాగంగా నా బేబీకి నేను మార్నింగ్ నుంచి అంటిల్ నైట్ వరకు ఎలాంటి ఫుడ్ తనకి ప్రిపేర్ చేసి పెడతానో క్లియర్గా చేసి చూపించేస్తానండి. నేను చాలాసార్లు వేసుకున్న బ్లాక్ బీట్స్ ఉంది కదా, దాన్ని కూడా చూపించమని అడుగుతున్నారు. దాని ప్రైస్ ఎంత కూడా అడుగుతున్నారు. సో ఆ డీటెయిల్స్ కూడా ఈ వీడియో రూపంలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ వ్లాగ్ అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. తప్పకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసి మీరు కూడా మన అమ్మ పాఠశాలలో జాయిన్ అయిపోండి. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తానండి. లేవగానే యాజ్ ఇట్ ఈస్గా పాలు ఇస్తాను. పాల్లో ప్రోటీన్ పౌడర్ యాడ్ చేస్తాను. మా డాక్టర్ నాకు సజెస్ట్ చేసిన ప్రకారం పీడియాష్యూర్ యాడ్ చేయమన్నారు. అయితే నా బేబీ ఏంటంటే స్టార్టింగ్ నేను పీడియాష్యూర్ తీసుకున్నాం కానీ నా బేబీకి ఆ టేస్ట్ అస్సలు నచ్చలేదు. ఆ తర్వాత మళ్ళీ బూస్ట్ వాడుతున్నాం అనమాట. సో తనకి ఫస్ట్ మార్నింగ్ పాలలో బూస్ట్ కలిపేసి ఇచ్చేసిన తర్వాత పాల తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇస్తాను. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ పెడతాను. సో బ్రేక్ఫాస్ట్ భాగంగా ఈరోజు ఇడ్లీ అండ్ క్యారెట్ కలిపి క్యారెట్ ఇడ్లీ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. ఇన్ జనరల్గా మనం ఇడ్లీ తయారు చేసుకునేటప్పుడు నార్మల్ మినపప్పుతో చేసుకుంటాం కదా, అది కాకుండా మనకి పొట్టుపప్పు అని చెప్పి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. అంటే మినపప్పే బట్ పొట్టుతో ఉంటుందన్నమాట. నార్మల్ మినపప్పు కన్నా పొట్టుతో ఉన్న మినపప్పు అండి చాలా బలం అండి, పిల్లలకి ఇంకా మంచిది. నార్మల్గా మనం చేసుకునే ఇడ్లీ కానీ దోశ కానీ వాటిలో మినపప్పు వాడతాం కదా, దానిలో నార్మల్ పప్పు కన్నా పొట్టుపప్పుతో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇడ్లీ బ్యాటర్ కామన్గా అందరికీ తెలిసిందే కదా, కాకపోతే ఇక్కడ నేను పొట్టుపప్పుతో బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాను. క్యారెట్ ఇడ్లీ తయారు చేస్తాను కాబట్టి క్యారెట్ని ఈ విధంగా తురిమేది, దాంతో ఈ విధంగా ఫైన్గా తురుముకోవాలి. తురిమిన క్యారెట్ని తర్వాత ఇడ్లీ ప్రిపరేషన్ కోసం ఇడ్లీ పాత్ర చుట్టూ కొంచెం నెయ్యి రాసేసి దాని మీద క్యారెట్ తురుము ఈ విధంగా వేసేసి దాని మీద ఇడ్లీ వేసుకోవచ్చు. ఇలా అయినా వేయచ్చు, లేదంటే ఇడ్లీ బ్యాటర్ ముందు వేసేసి దానిపైన క్యారెట్ అయినా వేయచ్చు, లేదంటే ఇడ్లీ బ్యాటర్లోనే డైరెక్ట్గా తురిమిన క్యారెట్ వేసేసి ఇడ్లీ కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ముందు క్యారెట్ని కొంచెం వేసేసి దాని మీద ఇడ్లీ బ్యాటర్ వేసేసి ఇడ్లీలు పెట్టేశానండి. క్యారెట్ని ఆల్రెడీ మనం ఫైన్గా గ్రేట్ చేసుకున్నాం కాబట్టి ఇడ్లీ ఆవిరికి క్యారెట్ కూడా ఫైన్గా కుక్ అయిపోతుంది. సో ఫైనల్గా కుక్ అయిపోయాక మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. నేనైతే జస్లిన్కి డైరెక్ట్గా ఇడ్లీని పెట్టేస్తాను, డేట్ సిరప్ కానీ బెల్లం సిరప్ కానీ వేసి. మీ పిల్లలు కొంచెం చిన్న పిల్లలు తినలేరు అనుకుంటే వాళ్ళ కోసం ఇడ్లీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. కుక్ అయిన ఇడ్లీని ఈ విధంగా బాగా మెత్తగా ఒక స్పూన్ సహాయంతో ఫైన్గా మనం ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి. దాంట్లో చిటికెడంతా ఇలాచీ పౌడర్ వేసేసి దాన్ని బాగా కలపాలి. దాంట్లో టేస్ట్ లేదా స్వీట్నెస్ కోసం మీరు డేట్ సిరప్ అయినా యాడ్ చేయొచ్చు, బెల్లం సిరప్ అయినా యాడ్ చేయొచ్చు. కొంతమంది పిల్లలు ఇడ్లీ తినడానికి అస్సలు ఇష్టపడరు, ఎందుకంటే ఇడ్లీ బాగా చప్పగా ఉంటుంది, దాని టేస్ట్ అంతగా బాగుండదు కదా. సో అలాంటి పిల్లల కోసం మీరు ఏదైనా ప్రోటీన్ పౌడర్ యాడ్ చేయొచ్చు. సో మీకు ఎగ్జాంపుల్గా చూపించడం కోసం ఇక్కడ నేను 2 స్పూన్స్ ఆఫ్ హార్లిక్స్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని దాంట్లో ఫైనల్గా మిల్క్ యాడ్ చేసి మీ బేబీ తినే కన్సిస్టెన్సీ ఆధారంగా మీరు దీన్ని ప్రిపేర్ చేసుకోండి. ఇంతకుముందు నా బేబీ కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో తినేది, అప్పుడు దానికి ఈ విధంగా ప్రిపేర్ చేసేదాన్ని. శాంపుల్ కోసం మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఒక ఇడ్లీని. సో ఈ విధంగా ప్రిపేర్ చేసిన తర్వాత మీ బేబీకి డైరెక్ట్గా ఫీడ్ చేసేయటమే. ఒకవేళ మీ బేబీస్ కొంచెం పెద్దవాళ్ళు డైరెక్ట్గా తింటారంటే డైరెక్ట్గా ఇడ్లీ పెట్టచ్చు, లేదు తినలేరు ప్యూరీ మాదిరిగా తింటారు అనుకుంటే ఈ విధంగా ఇడ్లీని ప్యూరీలో తయారు చేసి పెడితే టేస్ట్ వెరైటీగా ఉంటుంది, బేబీస్ కూడా తినడానికి ఇష్టపడతారు. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత లంచ్ విషయానికి వస్తే ఇప్పుడు నా బేబీ ఏజ్ 2 years 8 months. మేము ఇంట్లో ఏదైతే ప్రిపేర్ చేస్తున్నామో తను అదే తింటుందండి. సో ఆఫ్టర్నూన్ లంచ్లో భాగంగా ఏంటంటే టమాటాతో రసం చూపిస్తానండి. స్పెషల్గా ఇటువంటి వింటర్ సీజన్లో జలుబు దగ్గు లాంటివి సాధారణంగా పిల్లలకే కాదు మనకు కూడా వస్తూ ఉంటే, సీజన్ చేంజ్ అయింది కాబట్టి. సో ఇటువంటి టైంలో టమాటా కనుక మనం ఎక్కువ తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ కూడా బూస్టప్ అవుతుంది, పిల్లలకు కూడా చాలా మంచిది కాబట్టి. సో టమాటా యూజ్ చేసి అందులో అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసి టమాటా కొబ్బరి రసం ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. సో లంచ్లో టమాటా రసం ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. సో దానికోసం టమాటాలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం చింతపండు, టమాటాలు మునిగేంత వరకు నీళ్లు, ఈ టమాటా రసాన్ని
టమాటాలన్నీ బాగా మగ్గినట్టు ఒక 2 నుంచి 3 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. సో మన రసం ప్రిపేర్ అవడానికి ఇంకొంచెం టైం పడుతుంది. సో రసం ప్రిపేర్ అయ్యేలోగా ఈ వీడియోలో నేను వేసుకున్న బ్యూటిఫుల్ ఫ్లోరల్ ప్రింట్ టాప్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫ్లోరల్ ప్రింట్ టాప్ని నాకు పంపించిన వారు వాణి గారు అండి. వాణి గారు బిజినెస్ పేజ్కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ వాడి కాంటాక్ట్ నంబర్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకోసం మెన్షన్ చేస్తానండి. ఎలాగో మనకి దివాళీ రాబోతుంది కాబట్టి ఈ ఫెస్టివల్ సీజన్లో మీరు ఏమైనా మంచి శారీస్ కానీ కుర్తీస్ కానీ జ్యువెలరీ కానీ కొనుక్కుందాం అనుకుంటే సూపర్ కలెక్షన్ అవైలబుల్గా ఉంది. అట్ ద సేమ్ టైం అఫోర్డబుల్ ప్రైస్లోనే అవైలబుల్గా ఉందండి. ఈ ఫ్రాక్లో నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే జనరల్గా ఫ్రాక్స్ ఏమైనా ఇస్తే లోపల మనకి లైనింగ్ అనేది సిల్క్ ఇస్తారు. బట్ ఈ ఫ్రాక్ లోపల లైనింగ్ అనేది ప్యూర్ కాటన్ ఇచ్చారనమాట. చాలా లైట్ వెయిట్గా ఉందండి ఫ్రాక్ అనేది. ఫ్రాక్ అంతా మనకి ఫుల్గా ఫ్లోరల్ ప్రింట్ అనేది వస్తుంది. లైట్ కలర్ గ్రీన్ మీద పెద్ద పెద్ద రోజ్ ఫ్లవర్స్ అనేవి వస్తాయన్నమాట. ఇటువంటి ఫ్రాక్స్ మనం పార్టీ వేర్ టైంలో లేదంటే మీరు ఎవరైనా ప్రెగ్నెంట్ ఉంటే వాళ్ళు మెటర్నిటీ ఫోటోషూట్స్ టైంలో వేసుకోవడానికి బాగుంటుంది. ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా పార్టీస్ ఉన్నా వేసుకోవడానికి సూపర్గా ఉంటుంది. స్పెషల్గా ఈ యొక్క ఫ్రాక్కి బెల్ హ్యాండ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారండి. హ్యాండ్స్ చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చింది హ్యాండ్ డిజైన్ అనేది. దెన్ మనకి నడుం దగ్గర ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండటం కోసం ఈ 2 సైడ్స్ 4 తాళ్ళు అనేవి ఇచ్చారు అనమాట. ఈ విధంగా ఈ డ్రెస్కి మ్యాచింగ్ అయ్యే మాస్క్ కూడా ప్రొవైడ్ చేశారండి. మాస్క్లో యూస్ చేస్తున్న మెటీరియల్ కూడా ప్యూర్ సాఫ్ట్ కాటన్ ప్రొవైడ్ చేశారు. కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ రోజుల్లో మాస్క్ అనేది మనకు మ్యాండేటరీగా యూజ్ అవుతుంది కాబట్టి. జోయల్ ఫ్యాషన్స్ వారి దగ్గర మనకి సిఓడి ఆప్షన్ అవైలబుల్గా లేదండి. ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రిటర్న్ ఆప్షన్ కూడా అవైలబుల్గా లేదు. ప్రోడక్ట్ మీ ఇంటికి డెలివరీ అయిపోయాక ఓపెనింగ్ వీడియో మ్యాండేటరీగా మనం చేయాల్సి ఉంటుంది. వాణి గారు చిన్న పాపతో ఇక బిజినెస్ రన్ చేస్తున్నారు కాబట్టి మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉండి మెసేజ్ చేస్తే వెంటనే రిప్లై ఇవ్వకపోతే కంగారు పడద్దు, కొంచెం టైం తీసుకొని రెస్పాండ్ అవుతారు. అండ్ ఈ వీడియోలో పెట్టుకునే బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కూడా నేను తగ్గ పర్చేస్ చేశానండి. ఈ ఇయర్ రింగ్స్ ఏంటంటే మనకి చాంద్బాలి మోడల్లో వస్తాయన్నమాట. ప్రెసెంట్ ఇలాంటి చాంద్బాలి మోడల్స్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. ఈ యొక్క ఇయర్ రింగ్స్లో మనకి గ్రీన్, పింక్ అండ్ వైట్ కలర్ 3 కలర్ స్టోన్స్ ఉంటాయి. అంటే మల్టీ కలర్ స్టోన్స్ ఉంటాయి కాబట్టి మనం ఏ డ్రెస్ మీదైనా పేరప్ చేసుకోవచ్చు. పైన 2 నెమళ్ళు, పైన ఫ్లవర్ డిజైన్ ఉందండి, దాని కింద 2 నెమళ్ళు ఉన్నాయి. ఆ కింద ఫ్లవర్ ఉంది, దాని చుట్టూ కూడా గ్రీన్ కలర్ స్టోన్ యూజ్ చేశారు. అండ్ దాని చుట్టూ కూడా మళ్ళీ వైట్ కలర్ స్టోన్ యూజ్ చేయడంతో పాటుగా దాని ఇయర్ రింగ్ చుట్టూ మీరు చూసారా పూసలు ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయంటే చాలా బాగున్నాయి. యూజ్ చేసిన స్టోన్స్ అయితే రియల్ సీజర్డ్ స్టోన్స్ అనేవి యూజ్ చేస్తారండి. స్టోన్ క్వాలిటీ చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో మీరు ఎవరైనా మంచి చాంద్బాలి ఇయర్ రింగ్స్ కనుక తీసుకుందాం అనుకుంటే నేను ఇయర్ రింగ్స్ని మీకు హైగా రికమెండ్ చేస్తాను. టమాటాలు మగ్గేలోగా చారులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం అండి. దానికోసం కొబ్బరి ముక్కలు ఈ విధంగా చిన్న చిన్నగా తురుముకోవాలి. దాంట్లో ఒక 4 నుంచి 5 వెల్లుల్లి, చిన్నగా కట్ చేసిన అల్లం, ఈ 3 వేసేసి మిక్సీలో ఈ విధంగా ఫైన్గా మనం పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి. మరి పేస్ట్లా చేసుకోవద్దు, ఏమీ వాటర్ యాడ్ చేయకుండా కొబ్బరిని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. ఈలోగా మన టమాటాలు బాగా మగ్గిపోయాయి. టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఈ విధంగా మ్యాషర్ సహాయంతో లేదంటే పప్పుగుత్తి సహాయంతో బాగా మెదిపేసుకోండి. ఉడికిన టమాటాలని బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో లేదంటే చేత్తోనైనా మీరు ఈ విధంగా టమాటాలో ఉన్న గుజ్జుని బాగా పిండేయండి. అలా చేయటం వల్ల టమాటాలో ఉన్న రసం బాగా దిగుతుందండి. మధ్య మధ్యలో టమాటాలు తగిలినా పర్వాలేదు. మగ్గిన టమాటాలో 2-3 సార్లు కొంచెం వాటర్ యాడ్ చేస్తూ దానిలో ఉన్న గుజ్జుని మొత్తం బాగా పిండేస్తే టమాటా వాటర్ మనకి ప్రిపేర్ అయిపోయింది. దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, దీంట్లో మీ రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకోండి. సాధారణంగా పులుసు లేదంటే చారుల్లో టేబుల్ సాల్ట్ కన్నా గళ్ళుప్పు బాగుంటుంది కాబట్టి ఇక్కడ నేను గళ్ళుప్పు యాడ్ చేశాను. దాంట్లో మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని కూడా వేసి అన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి రసాన్ని 10 నుంచి 15 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. రసం బాగా మరుగుతున్నప్పుడు దాంట్లో 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి యాడ్ చేయడం వల్ల రసం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ రసాన్ని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు బాగా మరగనివ్వాలి. రసం బాగా మరిగింది అని తెలుసుకోవడానికి పైన మనకి ఈ విధంగా తేట కనిపిస్తుంది చూసారా. ఇలా తేట కనుక వస్తే రసం బాగా మగ్గిపోయినట్టు అర్థం. రసం మగ్గుతుంది కదండి. ఇంకోవైపు మనం పోపుని ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్లో నెయ్యి వేసేసి దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసేసి మనం ముందు ప్రిపేర్ చేసుకున్న టమాటా రసాన్ని ఇందులో వేసేసి తాలింపు పెట్టుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. పోపు అంతా రసానికి బాగా పట్టేశాక లాస్ట్లో
మీరు తినే స్వీట్ టేస్ట్ ఆధారంగా బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత బెల్లం యాడ్ చేశాను. సో ఫైనల్గా ఈ యొక్క రసం అనేది టమాటా అండ్ చింతపండు వల్ల పులుపు వస్తుంది, బెల్లం యాడ్ చేయడం వల్ల తీపి వస్తుంది, కొబ్బరి యాడ్ చేయడం వల్ల కమ్మదనం వస్తుంది, అల్లం వెల్లుల్లి యాడ్ చేయడం వల్ల మంచి ఘాట్ వస్తుంది అన్నమాట. ఇటువంటి చలికాలంలో డెఫినెట్గా ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన రసం అండి ఇది. ఇంట్లో వాళ్ళందరూ డెఫినెట్గా లవ్ చేస్తారు. మనం రైస్లో కలుపుకొని తినేటప్పుడు మధ్య మధ్యలో ఉల్లిపాయలు తగులుతూ ఉంటే ఆహా అద్భుతంగా ఉంటుంది తినడానికి. ఒకవేళ దీన్ని మీరు బేబీస్ కనుక పెడదాం అనుకుంటే టీ వడకట్టే స్ట్రెయిన్ ఉంటుంది కదా, దానిలో రసం వేసేస్తే వస్తుంది. ఓన్లీ రసం మాత్రమే దిగుతుంది. అన్నం బాగా వేడిగా ఉన్నప్పుడు కొంచెం అన్నంలో నెయ్యి వేసేసి రసం వేసి కలిపేస్తే బేబీస్ అందరూ కూడా డెఫినెట్గా ఇష్టపడతారు. భలే కమ్మగా ఉంటుంది తినడానికి. సో మీరు కూడా వెంటనే ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ బేబీస్కి ఏ విధంగా అనిపించిందో మీ యొక్క అభిప్రాయాన్ని నాతో ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. టమాటా చారుకి పర్ఫెక్ట్ కాంబినేషన్లో ఏదైనా ఫ్రై కర్రీ తీసుకుంటే సూపర్గా ఉంటుంది. సో దానికోసం ఇక్కడ నేను క్యారెట్ అండ్ ఎగ్ కలిపి ఫ్రై చేశానండి. క్యారెట్ అండ్ ఎగ్ మిక్స్ చేసి ఫ్రై చేశానండి. రెసిపీ ఎవరైనా కావాలంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఇన్ ఫ్యూచర్లో నేను రెసిపీ మీతో షేర్ చేస్తాను. సో ఈ రెండు రెసిపీతో మా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. చాలామంది అడుగుతున్నారు కదా, మీరు యూట్యూబ్ నుంచి సేవింగ్స్ చేసుకున్న మనీతో ఫస్ట్ టైం ఏం కొనుక్కున్నారని చెప్పి. సో నాకు జనరల్గా బ్లాక్ బీడ్స్ అంటే చాలా ఇష్టం అండి. మీకు చాలాసార్లు కూడా చెప్పి ఉంటాను. సో నేను ఎప్పటి నుంచో మంచి బ్లాక్ బీడ్స్ కొనుక్కుందాం అనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం నాకు బుట్టలు కూడా ఇష్టం. సో బ్లాక్ బీడ్స్ ఉండాలి, దాంట్లో బుట్ట కూడా ఉండాలన్నమాట. ఈ రెండు కాంబినేషన్లో ఉన్న బ్లాక్ బీడ్స్ గురించి ఎప్పటి నుంచో సర్చ్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ నేను మా ఫ్యామిలీతో లలిత జ్యువెలర్స్కి వెళ్ళానండి. వైజాగ్ లలిత జ్యువెలర్స్ ఉంది కదా కాంప్లెక్స్ దగ్గర, అక్కడికి వెళ్ళాను అనమాట. అప్పుడు ఈ బ్లాక్ బీడ్స్ చూసాను, నాకు చాలా బాగా నచ్చేసింది. నాకు గోల్డ్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా పెట్టుకోను. అకేషనల్గా ఎప్పుడైనా పెట్టుకోవాలనిపిస్తే పెట్టుకుంటాను అంతే. సో 1 ఇయర్ దాచుకున్న డబ్బులతో నా దగ్గర ఆల్రెడీ ఉన్న గోల్డ్ ఇచ్చేసి ఈ బ్లాక్ బీడ్స్ తీసుకున్నానండి. ఏదో షో ఆఫ్ కోసము నా దగ్గర ఉంది అని మీకు చూపించట్లేదు. మీరు అడిగారు కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. ఈ మోడల్ చూపించడం వల్ల మీలో కూడా ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి షేర్ చేస్తున్నాను అంతే. ఈ బ్లాక్ బీడ్స్ చైన్ టోటల్గా వెయిట్ మనకి ఇంక్లూడింగ్ స్టోన్స్తో సహా 12.680 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ 12.284 గ్రామ్స్ పడింది. సో అప్పుడున్న గోల్డ్ రేట్ అంటే నేను ఈ చైన్ 2019 డిసెంబర్లో తీసుకున్నాను. అప్పుడున్న గోల్డ్ రేట్ ఆధారంగా నాకు ఈ చైన్ కాస్ట్ వచ్చి 50,905 రూపీస్ ఛార్జ్ చేశారు. ఆల్రెడీ నా దగ్గర ఓల్డ్ గోల్డ్ చైన్ కాస్ట్ వచ్చి నాకు 25,000 వచ్చిందనమాట. సో మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో అది నేను పే చేసుకున్నాను. అంటే బంగారం కన్నా బంగారం లాంటి మనసు ఉంటే చాలండి, ఎక్కడైనా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా బతికేయచ్చు అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆఫ్టర్నూన్ పడుకొని లేచాక ఈవినింగ్ స్నాక్ టైంలో కంపల్సరీగా ఏదో ఒక ఫ్రూట్ ఇస్తాను. ఐదర్ బనానా కానీ, దానిమ్మ కానీ, పపాయ కానీ, గ్రేప్స్ కానీ, ఇంకా ఏవి అవైలబిలిటీగా ఉంటే అవి ఇస్తాను. సో ఈరోజు అయితే గ్రీన్ గ్రేప్స్ ఇస్తున్నాను. అదేవిధంగా ఈవినింగ్ 6 లోపు కంపల్సరీగా కర్డ్ ఇస్తానండి. రోజు డైలీ ఇది కామన్గా ఇస్తూ ఉంటాను. ఎందుకంటే కర్డ్లో మనకి గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. అదేం చేస్తుందంటే మన బాడీలో ఏదైతే బ్యాడ్ బ్యాక్టీరియా ఉందో దాని అంతటిని కిల్ చేయడంతో పాటు డైజెషన్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది అండ్ బేబీ స్కిన్ టోన్ కూడా మెరుగుపరుస్తుంది. అండ్ కర్డ్ తీసుకోవడం వల్ల మనకి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అయితే మీరు చాలామంది అడగచ్చు, ప్రజెంట్ మనకి చలికాలం కదా, ఈ టైంలో మనం కర్డ్ తీసుకోవచ్చా అంటే హ్యాపీగా తీసుకోవచ్చు అండి. ఒకవేళ జలుబు దగ్గు ఉంటే ఆ టైంలో అవాయిడ్ చేయాలి. కానీ ఫ్రిడ్జ్లో ఉన్న కర్డ్ని కాకుండా ఫ్రెష్గా అదే బయట నుంచి తెచ్చింది కాకుండా పిల్లలకి ఎప్పుడు ఇంట్లో తయారు చేసిన హోమ్ మేడ్ కర్డ్ని మాత్రమే ఇవ్వాలి. అదేవిధంగా కర్డ్ని మనం ఫుల్ క్రీమ్ మిల్క్ అంటే మనకి వెన్న తీయని పాలు ఉంటాయి కదండి, అంటే ఆవు పాలు కానీ లేదంటే మీరు ప్యాకెట్ పాలు యూజ్ చేస్తే ప్యాకెట్ పాలు కానీ, ఆ విధంగా వెన్న తీయని పాలతో వాళ్ళకి ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసిన కర్డ్ని మాత్రమే ఇవ్వాలి. నైట్ అయితే కామన్గా మా ఇంట్లో చపాతీ ఉంటుంది కాబట్టి సో చపాతీ ఇస్తాను. సో చపాతీ ఎలా అంటే చపాతీ ప్రిపేర్ చేసేసాక దాన్ని మిల్క్లో వేసేసి కాసేపు నానబెడతానండి. సో అది బాగా ఆ మిల్క్ అంతా చపాతీని సోక్ చేసుకున్నాక స్వీట్నెస్ కోసం మీరు బెల్లం సిరప్ అయినా యాడ్ చేయొచ్చు, డేట్ సిరప్ అయినా యాడ్ చేయొచ్చు. సో ఈ విధంగా మీ బేబీ యొక్క
టేస్ట్ ఆధారంగా మీరు చపాతీని ప్రిపేర్ చేసి పట్టచ్చు. సో నేనైతే వీక్లీ ట్వైస్ ఇలా చపాతీని ప్రిపేర్ చేసి పడతాను. పిల్లలకు కూడా చాలా మంచిది, బలం కూడా ఉంటుంది. అంటే మోషన్ స్పెషల్గా బేబీస్కి మోషన్ ఫ్రీగా అవ్వాలంటే కంపల్సరీగా ఫైబర్ ఉండాలి. సో మనకి చపాతీలో ఫైబర్ ఉంటుంది, రోజు ఒక ఫ్రూట్ పెట్టడం వల్ల ఫ్రూట్స్లో కూడా మనకి ఫైబర్ ఉంటుంది కాబట్టి బేబీకి డైజెషన్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట. పడుకుంటుంది అన్నాక హాఫ్ అన్ అవర్ ముందు కంపల్సరీగా మిల్క్ ఇస్తాను. మిల్క్లో అయితే ప్రజెంట్ అయితే బూస్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా ప్రోటీన్ పౌడర్స్ ఇవ్వచ్చు అంటే యాజ్ పర్ ద డాక్టర్స్ రికమెండేషన్ ప్రకారం, లేదంటే మనం ఆ బాక్స్ చూస్తే దానిపైన కూడా ఉంటుందండి 2 years అబోవ్ బేబీస్కి. మీ బేబీస్ 2 years కంప్లీట్ అయిపోయాక వాళ్ళకి హెల్త్ డ్రింక్స్ వాళ్ళ యొక్క డైట్లో భాగంగా చేయొచ్చు. ఇదండి ఈరోజు ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని నాతో ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకోసం ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఆన్ ద వేలో ఉన్నాయి. సో స్టే ట్యూన్డ్ అమ్మ పాఠశాల. మరి నెక్స్ట్ వీడియోలో మరొక చక్కని ఇన్ఫర్మేషన్తో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి అమ్మ పాఠశాల.